అప్పుడే బావుందండి ప్రశాంతత. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడికి ఆకలేయని, లేదు ఏదన్నా తినాలనిపించని, ఎవరి మీద బాధ్యత పెడతాడు వాడు? అమ్మ, కరెక్ట్. అమ్మ పెడుతుంది అనే ఒక ధైర్యంగా ఉండేవాడు. అవును. అట్లాగే ఆ రోజుల్లో స్త్రీలు గూడా మనకి సపోర్టు. మనకి తిండి లేదంటే తిండి పెట్టేవాడు భర్త. ఎట్లయినా చేయని, వాడేమైనా చేయని. మన అవసరాలు తీర్చేవాడు వాడు అవును. అని భరవసాగా ఉండేవాళ్ళు. భర్త మాట అంటే మాటే. ఇంకోటి కూడానండి, మగవాళ్ళు 2 సెటప్‌లు ఉండేవి. హ్మ్. అయినా కానీ ఎంత ఓపికగా ఉండేవాళ్ళండి. అవును. వాడితో వాడిదే కానీ పెళ్ళాన్ని ఏనాడు బయటపడేయల. ఒక దాన్ని అనవసరంగా కొట్టటం ఇవన్నీ వీళ్ళు చెప్పుకునేవి ఇవి గానీ, కొట్టటాలు, తిట్టటాలు అవి. కానీ నడవడికలో తేడా వచ్చినా, హ్మ్. సంసారానికి అప్రతిష్ట ఏదన్నా వచ్చినా లెక్కలేదు, చంపి అవతల పారేసేవాళ్ళు. అంటే కుటుంబానికి కీర్తిగా ఉంచాలి అని ప్రతివాడు అనుకునేవాడు. మన సంసారం కీర్తిగా నలుగురికి మంచివాళ్ళుగా చెప్పుకోవాలి అని మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు. పిల్లలు కూడా దాన్నే. నాకు కూడా ఈ పూజలు మొదటి నుంచి పూజలే కదా! కాన్వెంట్ ఉండేది. అందులో టీచర్ ఉండేది. రాజ్యం టీచర్ గారు ఉండేది. ఆ! వస్తూనే అనేది, కుమార్ కంచాలు మోగినయ్యా అని అడిగేది. అంటే పూజయ్యి, ఆకలేని ఏమన్నా కానీ అది నా పూజయ్యి, వంటంతా అయ్యి పూజ అయిన తర్వాత కానీ పిల్లలకి పెట్టను. అంటే ఇక వాళ్ళకి అది బలంగా మనసులో ఇచ్చేసింది. ఆకలేస్తుంది అదే ఇదే, ఇది నాకొద్దు అది నాకొద్దు ఏం కాదు, ఏది పెడితే అది చేయటమే. మేము అట్లాగే పెరిగాము, మా పిల్లలు అట్లాగే పెరిగారు, మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అట్లాగే పెరుగుతున్నారు. ఓహ్! ఇప్పుడు పెద్దవాళ్ళంటే నిజమండి. ఇవాళ నేను గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ, మా మనవరాలికి 2 పిల్లలు, ఆడపిల్లలు. 4 జనరేషన్ మీరు, మీ పిల్లలు. మా అమ్మగారు కూడా, మా అమ్మ, నేను, అవును గదా! మా మా అమ్మాయి, మా మనవరాలు వాళ్ళ 5 జనరేషన్. 5 జనరేషన్స్. జన్మ ధన్యం నాదైతే ఈరోజు. అద్భుతం. ఆహాహా! చాలా చక్కగా పెంపకాలు బాగా పెరుగుతాయి. పెంపకాలు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అడగచ్చు, పెట్టించుకోవచ్చు. అట్లా కాకుండా నువ్వు ఇది చేసావు, నీకు తెలీదు, నీకు రాదు, ఇవన్నీ చిన్నప్పుడు ఏమైనాయి? చిన్నప్పుడు ఏది పెడితే అది తిన్నారు కదా! ఏ పెద్దవాళ్ళు అయిన తర్వాత సావాసాలు బట్టి, వాతావరణాన్ని బట్టి అట్లా తయారవుతాం. అసలు ఇప్పుడు మన పిల్లలే చెబుతున్నారు ఏమని, అమ్మో ఇది తినడు వాడు, ఆ! ఇది వండితే అది తినడు. నేనేం చెప్తానంటే ఇప్పుడు పిల్లలకి, నాకు అసలు చదువు రాదయ్యా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా, ఏ ఏ దాంట్లో విటమిన్స్ ఏ కూరగాయల్లో ఉంటాయి చెప్పండి కాస్త, నాకు తెలియదని చెబుతా. బలానా దాంట్లో మరి నువ్వు తింటావా? అదంటే నాకు ఇష్టం లేదండి. చదువుకున్న వాళ్ళు ఏం ఉపయోగం? మీరే తిరగపోతే మామూలు వాళ్ళు ఎవరు తింటారయ్యా? అట్లా చెప్తూ ఉంటా. ఇప్పుడు పిల్లలకి ఇక నెమ్మదిగా చెప్పటమే. పెద్ద పిల్లలకి, చిన్నవాళ్ళకైతే మాత్రం భయం ఉంటేనే. బాగుపడతారు వాళ్ళు. అంతేనండి, భయం ఉండాలి. నిజం. వెనక ఏమనుకునేవాళ్ళంటే మగవాడు కొన్ని పనులు చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు. అవును. ఆడవాళ్ళు కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చేయకూడదు. కరెక్ట్. ఇప్పుడు మా పిల్లలు శుభ్రంగా వాళ్ళ వాళ్ళ ఆవిడకి తను హెల్ప్ చేస్తాడు, ఆ! బాగా చేస్తాడు. అది లేదు. అలా మేలిగో వెళ్ళి పనులు చేయాలి, వెళ్ళి పనులు చేయకూడదు అనేది లేదు. అది లేదు. అన్నీ చేస్తారు. కూరలు దొరికి పెడతారు. మా మా వాళ్ళ ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లోనూ అంతే. మగపిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డాక్టర్లు కూడా ఉన్నారు. మా చెల్లెలు కొడుకు, 2 మనవడు ఒకడు డాక్టర్లు. అయినా కానీ వాళ్ళు చక్కగా చేస్తారు. అప్పుడేమీ నామోషి అనుకోలా హ్మ్. అప్పుడు. అవును. ఇప్పుడు చెబితే మాత్రం నామోషి అనుకుంటారు. ఏవండీ ఒక్కరు ఈ పని చేయండి అంటే. అలా చెప్పకూడదు. అప్పటికి ఇప్పటికి చాలా మనసుల్లో వాతావరణాన్ని బట్టి మనసుల్లో మార్పు వచ్చిందండి. పిల్లలకి వాతావరణాన్ని బట్టి మనసుల్లో మార్పు వచ్చింది. తర్వాత పక్కన ఉండే ఫ్రెండ్స్ సగం. అవును. కానీ మీరు చెప్పండి, ఇన్నాళ్ల మీ సంసారంలో సంసారం నిలబడాలి అని అంటే
ఆడదాని చేతిలోనే ఉంటుంది అని ఇప్పటికీ అంటూ ఉంటారు కదా, నిజంగా ఎంత శాతం ఆడదాని చేతిలో ఉంటుంది? మొత్తం అంతా లేడీయేనా ఒక సంసారం నిలబడాలి అని అంటే? మగవాళ్ళది ఏమీ ఉండదంటారా? ఏమి ఉండదంటే వాళ్ళది డబ్బు సంపాదించేది మాత్రమే. ఉమ్, ఇంట్లో ఎవరికి ఏది కావాలి, ఏం పెట్టాలి, వాడు ఇవాళ అన్నం తినలేదే వీడు ఎందుకనో, ఏ నాన్న ఆకలేయట్లేదా, ఒంట్లో ఎలా ఉందో. వాడికి ఎందుకు ఇట్లా వచ్చింది అని అబ్జర్వేషన్ చేసి వాడికి కావాల్సింది పెట్టడం. పెద్దవాళ్ళు ఉన్నారు, అయ్యో 12 అయింది మామగారు ఇంత మటుకు ఆయన టిఫిన్ కూడా తినరు, అన్నం పెట్టాలని గబగబా చేసి పెట్టడం. అమ్మవారు ఇంతమందిని సృష్టి చేసి తన బదులుగా మనల్ని సృష్టి చేసిందండి. అంతే. అసలు ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా వీళ్ళందరూ నా వాళ్ళు నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను కరెక్ట్గా చెయ్యాలి ఉమ్, అనేది ఎవరికైతే ఉంటుందో అవును. సంసారాలు చక్కగా ఉంటాయండి. మరి ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేసేస్తున్నారు, అంతే టైమింగ్స్ వీళ్ళు కూడా బయటే ఉంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ ఉంటుంది మాకు పెట్టడానికి అన్న పరిస్థితులు లేవు కదా. అవును. సో మీ ఉద్దేశ ప్రకారం అంటే నేను చాలా మంది పెద్దవాళ్ళ ఇళ్ళు నేను చూశానండి. ఎంత చదువుకున్నా కోడళ్ళు కూతుళ్ళు అమ్మ ఉద్యోగాలు చేయకండి, మీ ఇంటిని మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే అంతకు మించిన దేశ సేవ ఇంకొకటి లేదు. అవును. కరెక్ట్గా హెల్త్ అండ్ వెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని చుట్టుపక్కల చూసుకుంటే అంతకు మించి ఇంక మీరు చేయాల్సింది గుర్తింపు ఇంకేం అక్కర్లేదు మీకు అనేది నేను చాలామంది పెద్దవాళ్ళలో చూశాను నా కళ్ళారా. అయితే ఇప్పుడున్న అమ్మాయిలు నాకు గుర్తింపు లేదు, 24 గంటలు నేను ఏవే పనులు చేయాలా, నేను ఉద్యోగం చేయకూడదా, ఇవి నేనే ఎందుకు చేయాలి, ఇలాంటివి వస్తున్నాయి కదా. అసలు ఇండియా అంటే ఇతర దేశాల్లో మన వివాహ వ్యవస్థకి ఎంత గౌరవం అండి. చాలా అండి, చాలా గౌరవం. కానీ బీటలు వారింది, ఇప్పుడు మనకు కూడా చాలా బీటలు వారిపోయింది. అయితే ఎందుకు అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి నగలు ఉన్నాయి అనుకోండి, ఆ నగలు ఎవడన్నా కాజేసిపోయినా పోని పోతే ఇంకొట్టి చేసుకున్నా, లేకపోతే ఏమన్నా ఏడుస్తుందా వేసుకోమని అని సరిపెట్టుకుంటారు. అదే శీలం పోతే ఆ సిచ్యువేషన్ వస్తే వదులుకుంటుంది ఆడది, ప్రాణమైనా తీసుకుంటుంది కానీ శీలాన్ని మత్తపడినివ్వదు సహజంగా, చాలా మటుకట్ల. దీన్ని గురించి ఇతర దేశాల వాళ్ళు ఇండియా వివాహ వ్యవస్థ అంటే చాలా ఇది. ఇప్పుడు ఎంత పనికిరాని వాడు చేతగాని వాడైనా మొగుడు పెళ్ళాన్ని ఇంకొక మగవాడు ఏదన్నా అంటే ఊరుకుంటాడండి? అదే కదండి, చేస్తాడు. ఎందుకు? తన వస్తువు అది అని అనుకుంటాడు. అట్లా ఉన్నప్పుడు అసలు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అవును. ఆ ప్రశాంతతను పాడు చేశారు ఈ సమాజంలో ఉన్న ఆడపిల్లలే పాడు చేశారు. కానీ ఇన్నేళ్ల మీ సంసారిక జీవితంలో ఎప్పుడు అపార్థాలో లేకపోతే నువ్వేంటి మాట్లాడేది, నీ పన్ను చూసుకో, ఆడదానివి వంట వండుకో, కిచెన్లో ఉండను, నీ పన్ను చూసుకోమను, మిమ్మల్ని తక్కువ చేసిన మాట్లాడిన సందర్భం కానీ లేదా ఆయనే సుపీరియర్ అన్న సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడైనా వచ్చాయండి? దాన్ని ఎలా మీరు ఫేస్ చేయగలిగారు? అంటే అట్లా ఎప్పుడూ లేదు. తనకి జరిగే పనులు అది డైవర్ట్ అయితే మాత్రం, ఓహో ఇవాళ బియ్యం లేవా అంటే వచ్చేటప్పటికి వంట అవ్వదనుకోండి. ఎంత సౌమ్యంగానో సర్కాస్టిక్గా, బియ్యం లేవా ఇవాళ అంటే వంట ఇంకా అవ్వలేదేమిటా అని, అంతేగాని డైరెక్ట్గా అనడం లేదు. లేదండి. ఆయన కూడా అసలు ఎంత కృషి అంటే సొంత వ్యవసాయం చేశారు చాలా సంవత్సరాలు. తర్వాత ఇదేంటి కూరగాయలది కమిషన్ కొట్టు పెట్టుకున్నారు. ఆ కమిషన్ కొట్టు ఎప్పుడు రాత్రి పూట వస్తారు, చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి గోతాల నిండా నింపుకుని వచ్చి మా షాపులో, అక్కడ 4-5 షాపులు ఉండేవి, ఆ సరుకు అంతా దాంట్లో పడేసి వచ్చిన వాళ్ళందరూ నువ్వు అన్నం తిన్నావా లేదా వాళ్ళకి అన్నీ పెట్టించి సినిమాకి తీసుకుపోయి వాళ్ళని మంచిగా చూసుకునేవారు. తను కొంచెం లేట్ అయినా, తనకి ఇబ్బంది అయినా అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అట్లా ఇంటికి వచ్చిన పిల్లలతో అది ఇది మాట్లాడటం అట్లా కాదు, రిజర్వ్డ్గా ఉండేవారు. తన బాధ్యత తను ఎప్పుడూ వదిలిపెట్టుకోలేదు. సార్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి? అక్కడ ఏదో ఈయన దగ్గరే ఉన్నారు. ఆయన కూడా ఉంటారేమో, పక్క పక్కన కూర్చోబెట్టి అందరికీ చూపిద్దాం అనుకున్నాను.
ఆయన రిజర్వ్డ్ గా ఉంటారనుకుంటా, మీలాగా ఓపెన్ గా మాట్లాడరేమో. అమ్మో ఒకళ్ళు ఇలాగా ఒకళ్ళు అలాగా కలుపుతాడేమో భగవంతుడు. ఆ, అట్లా అయితేనే సంసారాలు నిలుస్తాయి. ఇద్దరు చెరి సమానం అంటే నిలవు కదా. నిజం. ఆడవాళ్ళు కూడానండి, తండ్రి చేసిన తప్పు కొడుకు చేస్తే మొగుడిని తిట్టిపోసి నువ్వు వద్దు పొమ్మని అదేని ఇదేనంటుంది, కానీ కొడుకుని అనలేదు. తల్లికి ఆ మాతృ సంబంధమైన ప్రేమ పెట్టింది భగవంతుడు. అందువల్ల సగం పిల్లలు పాడైపోవటానికి కూడా అవకాశం అదే. కానీ ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని ఈరోజు కలవడం. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీతో ఈ ఎపిసోడ్తో కంప్లీట్ అవ్వడం నాకు మనసు ఒప్పుకోవట్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. నేను అనుకోవడం ఏంటంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని అంటారు. ఉంటుంది తప్పకుండా. మీతోటి సొసైటీలో ఉన్న ఎన్నో సంసారపక్షంగా ఉండే సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన వాళ్ళు ఎదుర్కొంటోంది. అవును, చాలా విడాకులు ఎంత ఎక్కువైపోయాయంటే అంత ఎక్కువైపోయాయి. సో ఇలాంటి వాళ్ళందరికీ మీ నుంచి ఒక మంచి మాట చెప్పిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన మీతో మాట్లాడుతుంటే ఇప్పుడే వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మీరు మాకు మళ్ళీ టైం ఇస్తే తప్పకుండా మేమే వస్తాం. ఇంతకీ ఈ అమ్మవారు ఇప్పుడు చతుర్మాస దీక్ష పీఠం అని ఉంది మీ వెనకాతల, అది ఏమిటండి చతుర్మాస దీక్ష అంటే ఏంటి? ఎవరు చేయొచ్చు అది? ఎవరని కాదు, నేను సన్యాసం పుచ్చుకున్నానమ్మా. సన్యాసం పుచ్చుకున్నాను కాబట్టి సన్యాసులు ఏం చేస్తారంటే, వెనకటి పద్ధతి ప్రకారం అయితే సన్యాసి ఒకళ్ళని అడగటం కానీ, ఎవరో వాళ్ళు పిలిచి పెడితేనే తింటారు, లేకపోతే తినరు. అట్లాంటిది ఒక 4 నెలలు ఎటు వెళ్లకుండా వాళ్ళు ఎప్పుడు పుణ్యక్షేత్రాలు తిరిగేవాళ్ళు ఈ సన్యాసులు, సన్యాసి దీక్షలో ఉన్నవారు. అట్లా తిరగకుండా 4 నెలలు ఒకే చోట ఉండి రోజు జపం తపం అన్నీ చేసుకుని పూజలు చేసుకుని వచ్చిన వాళ్ళకి ఏదో రామాయణమో భారతమో భాగవతమో అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. దాన్ని అది పీఠం అన్నమాట. అయితే ఇప్పుడు మేము తొలేకాదశి నుంచి ప్రారంభించాను. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పూజ చేయిస్తాను వాళ్ళ చేత. తర్వాత ప్రతిరోజు హోమాలు చేస్తున్నాం. చేసి 10ంటికి మొదలు పెడితే 12ంటికి అయిపోతుంది. తర్వాత అన్నదానం, నిత్యాన్నదానం చేస్తాం. నిత్యాన్నదానం చేస్తున్నట్టు కదా ఇక్కడ? అవునమ్మా. ఎలా పాసిబుల్ అవుతుందండి? దాన్ని వండేవాళ్ళు కావాలి, వడ్డించేవాళ్ళు కావాలి, మళ్ళీ క్లీనింగ్ స్టాఫ్ కావాలి. మూలపడ్డప్పుడు ఇవన్నీ మనకి రావు. అది బాగా తిరుగుతున్నప్పుడే చేసుకోవాలి అవి. ఇంకా వేరే సంపాదన అంటే ఏం లేదు. ఇది దీన్ని కూడా మనం సంపాదించాలి. బ్యాంకులో ఏ విధంగా డబ్బులు కూడబెడతామో అదే విధంగా పుణ్యాన్ని కూడా కూడబెట్టాలి. ఇక ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకేం చేస్తారు? ఏదో ఆకలి ఎత్తే అంత తింటారు, కృష్ణారామ అనుకుంటారు, అంతే కదా. అమ్మవారు నాకు మంచి ప్లేస్ చూపించిందమ్మ. ఎందుకంటే నాకు పెద్దతనంలో కావాల్సిందేమిటో చూపించింది ఆవిడ. నాకు పొద్దున్నే లేస్తాను, కాఫీ మాత్రం తాగుతాను, స్నానం చేసేసి గుళ్ళోకి వస్తే ఇంకా అన్ని చోట్ల శుభ్రం చేసుకుని పూజలు చేసుకుని అన్నీ అయ్యేసరికి 10 అవుతుంది. ఇంకో ఆలోచన రాదు కదా. మరి ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకోవడం అంటే సార్ ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఆయన మంచి చెడు ఆయన చూస్తున్నారు. నిజంగా అమ్మవారు ఎలాంటి అవకాశం నాకు ఇచ్చింది అంటే, కోడళ్ళిద్దరు బంగారపు బొమ్మలు, చక్కని వాళ్ళు. పెద్ద కోళ్ళు అయితే ఆవిడ ఆర్కిటెక్చరు, చిన్న కోళ్ళు మామూలు 10th దాకా చదువుకుంది, ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంది. తన పిల్లలు ఎంతో అట్లా చూస్తుంది వాళ్ళ మామగారిని. అద్భుతం. అంత ఇది ఉండబట్టే కదా నేను ఇక్కడ ఉండి చేయగలను. కాదు, ఎందుకు సన్యాసాశ్రమం తీసుకున్నట్టు మీరు? కారణం అంటూ ఏమి లేదు. అది ఎందుకు వచ్చిందో నాకు మనస్సుకు వచ్చింది, తీసేసుకున్నాను. సార్ని అడిగారా మీరు ఇలా అనుకుంటున్నాను? నీ ఇష్టం ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు ఈ బంధాలు బాంధవ్యాలు ఏమీ ఉండవు, అంతా డిటాచ్ అయిపోయారు. వారానికి ఒకసారి వెళ్తాను, ఎట్లా ఉన్నారు, భోజనం చేస్తున్నారా. ఆయన గీత చదువుతారు బాగా. ప్రొద్దున్నే లేచి ఆయన పనులు ఆయన చేసుకుని నిదానంగా ఆ గీత చదివి కోడలు పెట్టిన టిఫిన్ తిని పేపర్ చదువుకుంటారు. ఆయన ఫ్రీడమ్ ఫైటరు. అవును, అద్భుతం నిజంగా.
చాలా సంతోషం అమ్మ ఈరోజు మిమ్మల్ని కలవడం. అంటే అద్భుతం అంటే ప్రతివాడు చెయ్యగలడండి. ఉమ్, ప్రతిఫలాపేక్ష మనం అసలు కోరకూడదు. భగవంతుడు మనల్ని ఈ పని చేయమన్నాడు, చేయటమే ఆవిడే ఇస్తుంది. ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకుంటాం, ఓసారి చెప్తాం ఇది చెయ్యాలి అది చెయ్యాలని, దానంతరం అదే చేస్తే మనకేమనిపిస్తుంది? పాపం అది వచ్చిన దగ్గర నుంచి చేస్తోంది, దానికి వచ్చి రేరేకే పెడదాంలే అవును. అట్లా అనిపిస్తుంది. మన మనిషిలాగా అనుకుంటాం. ఉమ్. అట్లా చేస్తే మాత్రం పిల్లలైనా అంతే. పిల్లల్ని కూడా తల్లులకి ఇంకా వివరాలు తెలియట్లా, రైట్ రారా అని అంటమే కానీ, నాన్న నాకు ఈ కాలు నొప్పిగా ఉందిరా ఒక్కసారి ఇట్రా నాన్న అంటే వాడు పరిగెత్తుకొస్తాడు, ఏంటమ్మా ఎక్కడ నొప్పి అనుకో. అట్లా నిదానంగా చెప్తేనే ఆ పిల్లలు ఒక దోవలోకి వస్తారండి. తల్లులు ఇక దాని మీద శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ వాళ్ళని ఒక దోవలో పెట్టాలి, లేకపోతే వాడి జీవితం పాడైపోతుంది. అది మార్గదర్శకం మనం చూపించాలి. ఇవన్నీ మగవాళ్ళకి పట్టవండి. పట్టవు అంటే వాళ్ళకి ఆఫీసుల్లో అదే సరిపోతుంది. అందుకే ఇప్పుడు నా పెద్ద కోడల్ని చెప్పాను, చిన్న కోడలతో చెప్పాను, ఉద్యోగాలు సద్యోగాలు మాత్రం ఏం వద్దు, ఇళ్ళల్లో ఉండండి, చక్కగా పిల్లల్ని భర్తని చూసుకోండి, ఆరోగ్యంగా కుటుంబం ఆరోగ్యంగా ఉండేట్టు చూడండి అని అట్లాగే చేస్తారు. అది నెమ్మదిగా ఇప్పటి నుంచన్నా ప్రారంభం చెయ్యాలి. ఇంకా టెంపుల్లో ఇంకేదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుందండి ఇంకాను. అంటే అక్కడ రోజు హోమం చేస్తాం కదా, ఆ పొగ బయటికి పోకుండా అదంతా నల్లగా అయిపోతుంది. ఓహో. అందుకని పైన కొంచెం దాన్ని సిప్పింగ్ చేసేసి పెట్టి చేస్తున్నారు. ఏదో ఒకటమ్మా, నేను ఎవరిని డబ్బులు అడగను, ఉమ్, మీరు చెయ్యండి మీరు ఇవ్వండి అన్ను. నాకు పెన్షన్ వస్తుంది, నేను జాబ్ చేసా కదా, పెన్షన్ వస్తుంది. ఆ వచ్చిన పెన్షన్ ఒక 5,000 10,000 ఉంచుకుని మిగిలింది 2-3 నెలల ఉంచేది ఓ పని చేసేది. అట్లా చేస్తూ ఉంటాను. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. యాజ్ జర్నలిస్ట్గా కొన్ని ఇంటర్వ్యూలు చాలా మనసు సంతృప్తినిస్తాయి. సో అలాంటి ఇంటర్వ్యూ ఇది నాకు నిజంగాను. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం. మరొకసారి మీ టైం తీసుకుని మళ్ళీ కలుస్తాను తప్పకుండా. శుభం. ఇలా ఈరోజు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ ఇంటికి వెళ్తున్నామండి. అమ్మగారికి ఇంత వయసుట ఇన్ని మంచి పనులు చేశారు అని చెప్పని అనగానే వారాహి వారు అమ్మ మా నుంచి అమ్మగారికి ఒక శారీ పంపించండి అని చెప్పని అన్నారు. వారి ఇక్కడికి వచ్చి అందివ్వడం జరిగింది. అమ్మ మీకు అందజేస్తున్నాను, మీరు ఇప్పుడు ఇదే డ్రెస్ వేసుకుంటున్నారు కాబట్టి ఇది కట్టుకోలేనంటే అమ్మవారి కన్నా సమర్పించండి వారాహి వారి నుంచి. కానీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అమ్మ.